హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోస్ వరకు మనము జస్ట్ ఒక డమ్మీ డేటాతో మనం ట్రయల్స్ చూసాము. ఈరోజు లైవ్‌లో డేటా చేద్దాము. అంటే యాక్చువల్‌గా మా ఆఫీస్‌లో ఏం వర్క్ అయితే మేము చేస్తామో, ఆ వర్క్‌ని ఇప్పుడు ఒక ఫైల్ వచ్చింది. ఈ ఫైల్‌లో మేమేం చేయాల్సి ఉంటది అంటే, ఈ ఎంటైర్ ఈ వర్క్ ఏదైతే ఉందో, ఈ వర్క్ మొత్తాన్ని క్రాస్ చెక్ చేసి కరెక్ట్‌గా ఉందా? లేదా? ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఈ సీరియల్ నంబర్ గనక చూసామంటే టోటల్ 67 వర్క్స్ ఉన్నాయి. కానీ కొన్నిసార్లు మోర్ థాన్ 100 ఉండొచ్చు. 200, 300 దాకా ఉండొచ్చు. ఈరోజు జస్ట్ ఒక శాంపుల్‌గా చిన్న డేటా ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి, మేమేం చేయాల్సి ఉంటదంటే, ఈ వేజ్ ఏదైతే ఉందో, ఈ వేజ్ ఈ మెటీరియల్ కంటే ఎక్కువుండాలి. ఈ మెటీరియల్ గనుక ఈ వేజ్‌కి ఈక్వల్‌గా ఉన్నా కూడా ఈ వర్క్‌ని ఈ ఫైల్ రిజెక్ట్ అవుతది. అట్లానే వేజ్ ప్లస్ మెటీరియల్ ఈక్వల్ టు టోటల్ ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ టోటల్స్ కరెక్ట్‌గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ జీపీస్ ఏదైతే ఉన్నాయో, ఈ జీపీకి సంబంధించి ఈ టోటల్ నంబర్ ఆఫ్ వర్క్స్, వేజ్ కాస్ట్, మెటీరియల్, టోటల్. ఈ అబ్స్ట్రాక్ట్ మొత్తం మనం సెపరేట్‌గా క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటదనమాట. ఇప్పుడు మనం అదే ఈ డేటా మొత్తాన్ని వన్ బై వన్ కాలిక్యులేటర్ తీసుకోనో, లేకపోతే కౌంట్ చేసుకొని చేయాలి అంటే అది హైలీ ఇంపాసిబుల్. సో, మనం ఏం చేస్తామంటే, ఈ డేటాని కాపీ చేసుకొని ఎక్సెల్ ఓపెన్ చేసుకొని దీన్ని పేస్ట్ చేసుకుంటాం. ఈ పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ డేటా మెర్జ్ ఎక్కడైనా ఉందా మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటదనమాట. చెక్ చేసుకునేసి మెర్జ్ ఏమి లేదు అంటే నో ప్రాబ్లమ్. ఇప్పుడు చూడండి, నాకు ఈ డేటాతో అవసరం లేదు. ఇప్పుడు చూడండి, వేజ్ కన్నా మెటీరియల్ తక్కువ ఉండాలి. దానికి ఏం చేస్తానంటే ఈక్వల్ టు వేజ్ మైనస్ మెటీరియల్. ఇవన్నీ ప్లస్‌లోనే ఉండాలి. వచ్చాను, కంట్రోల్ డి ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ప్లస్‌లో ఉన్నాయి. సో, ఇవన్నీ నో ప్రాబ్లమ్. ఇవన్నీ యాక్సెప్టెడ్ వర్క్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడికొచ్చామంటే మెటీరియల్ అమౌంట్ ఈజ్ లార్జర్ థాన్ వేజ్ అమౌంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్. ఈ వర్క్‌కి మెటీరియల్ కాస్ట్ ఎక్కువే ఉంటది. నో ప్రాబ్లమ్. ఇది ఒకటి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మేము. అట్లనే వేజ్ ప్లస్ మెటీరియల్ ఈక్వల్ టు టోటల్. ఇప్పుడు నేను ఇక్కడికొచ్చేసి వేజ్ ప్లస్ మెటీరియల్ ఇచ్చానంటే ఇప్పుడు చూడండి ఈక్వల్‌గానే ఉంది. కానీ ప్రతీదీ నేను క్రాస్ చెక్ చేసుకోలేను కదా! ఇది కరెక్ట్‌గా ఉందా? ఇవి 2 కరెక్ట్‌గా ఉన్నాయా? ఇవన్నీ చేసుకోలేను కదా! అందుకని నేనేం చేస్తానంటే మైనస్ ఈ టోటల్ ఇచ్చేస్తాను. ఈ టోటల్ ఇచ్చినప్పుడు ఏమవుతదంటే ఇది 0 అయిపోద్ది. 0 కన్నా డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే ఇక్కడ మనకు డిస్‌ప్లే వచ్చేస్తది. అట్లనే ఈ టోటల్‌ని డ్రాగ్ చేసేసి టోటల్ ఆల్ట్ పట్టుకొని ఈక్వల్ టు ప్రెస్ చేసాము అంటే ఈ టోటల్స్ ఇక్కడ వచ్చేయాలన్నమాట. ఈక్వల్ అయిపోవాలి. ఈక్వల్ అయిపోయింది కదా! ఈ డేటా కూడా క్లియర్. సో, దీన్ని తీసేద్దాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ అబ్స్ట్రాక్ట్ అనమాట. ఈ అబ్స్ట్రాక్ట్ నేనేం చేస్తానంటే పివోట్ టేబుల్ వేసుకుంటా. ఇన్సర్ట్‌లోకి వెళ్ళాను. పివోట్ టేబుల్ అని క్లిక్ చేశాను. ఇక్కడికొచ్చేసి ఆ డేటా రేంజ్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. న్యూ వర్క్ షీట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే అన్నాను. నాకిక్కడ ఏం కావాలి? జీపీ నేమ్స్ కావాలి. నంబర్ ఆఫ్ వర్క్స్ కావాలి. ఆ వర్క్‌కి రిలేటెడ్ అమౌంట్ ఎంతుండేదనేది కావాలి. ఓకేనా? చూడండి, నేమ్ ఆఫ్ ది జీపీ, నెక్స్ట్ వన్ నేమ్ ఆఫ్ ది వర్క్, నెక్స్ట్ వన్ నంబర్ ఆఫ్ వర్క్స్. ఓకేనా? నంబర్ ఆఫ్ వర్క్స్ తీసుకున్నాము. కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ పివట్ టేబుల్ వచ్చేసి ఈ టోటల్ ఏదైతే ఉందో ఆ టోటల్ పైనొస్తదనమాట. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇదనమాట మనకొచ్చే టోటలు. అండ్ నెక్స్ట్ వన్ ఏముంది? నంబర్ ఆఫ్ వర్క్స్ అయిపోయినాయి. వేజ్ తీసుకున్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మెటీరియల్, అట్లనే టోటల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బండకిందపల్లిలో ఎన్ని వర్క్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇది చూసారా? 5. వేజ్ కాస్ట్, మెటీరియల్, టోటల్. వేజ్, మెటీరియల్ అండ్ టోటల్. డ్రాట్ ప్రూఫింగ్ 2,
ఇరిగేషన్ డ్రైన్ ఛానల్ ప్రాజెక్ట్స్ 3. ఇవి 2 కలిపి ఈ అమౌంట్స్. ఇవి 2 అమౌంట్స్. ఇట్లా మనం పివట్ టేబుల్ వేసుకొని ఆ డేటాని మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏదైతే ఈ అబ్స్ట్రాక్ట్ వేస్తున్నారో ఈ అబ్స్ట్రాక్ట్ని మేము ఇక్కడ చెక్ చేసుకుంటాం. ఇప్పుడు టోటల్ చూడండి 78,32,221. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 78,32,221. 166,723, 166,723, 79,98,944. ఇప్పుడు ఇది ఫైల్ ఓకే. ఇట్లా మేము క్రాస్ చెక్ చేసుకొని నెక్స్ట్ లెవెల్‌కి మేము పుష్ చేస్తాం అనమాట. అట్లనే ఇంకొక ఫైల్ కూడా ఉందండి. అది కూడా మనం లైవ్‌లోనే చెక్ చేద్దాము. ఇప్పుడు ఇంకొక ఫైల్‌ని ఉంది కదా! అది ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి ఎంటైర్ డేటాని కాపీ చేసుకుంటాము. ఎక్సెల్ ఓపెన్ చేసుకొని ఆ కాపీ చేసిన డేటాని మనం పేస్ట్ చేసుకుంటాము. ఇప్పుడు నాకు వేజ్ కన్నా మెటీరియల్ తక్కువ ఉండాలి ఫస్ట్ క్రైటీరియా. నెక్స్ట్ వన్ వచ్చేసి వేజ్ ప్లస్ మెటీరియల్ ఈక్వల్ టు టోటల్ అవ్వాలి. చెక్ చేయాల్సింది ఇవి 2. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంటైర్ ఈ డేటా టోటల్ ఏదైతే ఉందో ఈ టోటల్ కరెక్ట్ అవ్వాలి. దాన్ని నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈక్వల్ టు పెడతాను. వేజ్ ప్లస్ మెటీరియల్ ఎంటర్ ఇచ్చామంటే ఈ టోటల్ మన టోటల్ ఈక్వల్ అయిపోవాలి. ఇప్పుడు ఈ టోటల్ నేను మన అన్ని కాలమ్స్‌లో డేటా టోటల్ తీసుకున్నాను. కాకపోతే ప్రతి ఒక్కటి మనం చెక్ చేసుకోవడం కష్టం అన్నమాట. సో, దానికి మనం ఏం చేస్తామంటే ఇదే కాలమ్‌లో మైనస్ పెట్టి ఈ టోటల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇచ్చాము అంటే ఈ కాలమ్ 0 అయిపోవాలి. అంటే వేజ్ ప్లస్ మెటీరియల్ ఈక్వల్ టు టోటల్. టోటల్ మైనస్ టోటల్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసామంటే అన్ని జీరోస్. అట్లానే వేజ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ మెటీరియల్ ఈక్వల్ టు వేజ్ మైనస్ మెటీరియల్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనకు ప్లస్లో ఉండాలి. ఎప్పుడైతే ఇక్కడ మైనస్లో వెళ్తుందో ఆ వర్క్ క్రైటీరియా మనం చెక్ చేసుకుంటాము. అంటే ఐ మీన్ ఈ వర్క్ నేమ్ మనం చెక్ చేసుకుంటాము. కొన్ని వర్క్స్కి మెటీరియల్ ఎక్కువ ఉండొచ్చు, కొన్ని వర్క్స్కి తక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి అన్ని ప్లస్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవి మైనస్లోకి వచ్చింది. ఈ మైనస్లోకి ఎందుకు వచ్చిందంటే ఈ వర్క్కి మనకు ఎగ్జంప్షన్ ఉందన్నమాట. అంటే ఈ వర్క్స్కి లేబర్ తక్కువ ఉంటుంది, మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ వర్క్కి ఎగ్జంప్షన్ ఉందన్నమాట. వాటర్ కన్జర్వేషన్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ అనమాట. ఈ వర్క్కి మనకు ఎగ్జంప్షన్ ఉందన్నమాట. సో ఇట్లా మనం ఇది క్రాస్ చెక్ చేసుకుంటాము. అట్లానే టోటల్ చూడండి, ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేసామంటే ఈ వాల్యూస్ ఒకటి ఈక్వల్ అయిపోవాలి. జీరోస్ అయిపోయినా. సో ఈ డేటా కూడా ఓకే. ఈ టోటల్స్ని మనం డిలీట్ చేస్తాము. ఇప్పుడు ఈ ఆబ్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో ఆబ్స్ట్రాక్ట్ తీసుకొని అంటే యాక్చువల్గా ఇందాక చేసిన ప్రాసెస్లో మనం చేస్తాం. జస్ట్ ఇది మీకు అర్థం కావడానికి నేను సపరేట్గా చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఇది యాక్చువల్ ఆబ్స్ట్రాక్ట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంటైర్ డేటా ఈ డేటాతో టాలీ అవ్వాలన్నమాట. దానికి మనము పివట్ టేబుల్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇన్సర్ట్లోకి వెళ్ళి పివట్ క్లిక్ చేస్తాము. ఈ పివట్ టేబుల్లో డేటా ఆల్రెడీ సెలెక్ట్ అయింది. ఇన్ కేసు సెలెక్ట్ కాని పక్షాన మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ ఆ టేబుల్ ఆర్ రేంజ్, న్యూ వర్క్షీట్, ఎగ్జిస్టింగ్ వర్క్షీట్ కావాలా, న్యూ వర్క్షీట్ కావాలి. ఎగ్జిస్టింగ్ అయితే వద్దు, మనకు న్యూ వర్క్షీటే కావాలి. సో న్యూ వర్క్షీట్ తీసుకుంటాము, ఓకే అంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది మనకు కావాల్సిన కాలమ్స్ ఏం కావాలి? జీపీ నేము, నేమ్ ఆఫ్ ది వర్క్, నంబర్ ఆఫ్ వర్క్స్, వేజ్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్, టోటల్ కాస్ట్. ఎందుకులేండి కాపీ చేసుకుందాము. ఇక్కడికి వచ్చేసి జీపీ నేమ్ తీసుకున్నాము, నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ తీసుకుంటాము. ఆ నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ తర్వాత నేమ్ ఆఫ్ ది వర్క్. ఓకేనా? ఇప్పుడు మనకు రోస్లో మనకు వర్క్ ఆర్ ప్రాజెక్ట్ నేమ్ కావాలి. నెక్స్ట్ మనకు నేమ్ ఆఫ్ ది వర్క్ అనేది కౌంట్ కావాలి. సో మనం ఈ వాల్యూస్లో తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి వేజ్ కాస్ట్. ఇప్పుడు వేజ్ కాస్ట్ కూడా మనకు వాల్యూసే కాబట్టి వాల్యూస్లో తీసుకుంటాం. వేజ్ తీసుకున్నాము.
అట్లనే మెటీరియల్ తీసుకుంటాము. అండ్ టోటల్ తీసుకున్నాము. ఇప్పుడు చూడండి ఈ బండకిందపల్లి ఉంది గదా! ఇప్పుడు చూడండి 707306 సరిపోయిందా? ఈ టోటల్స్ మనం చెక్ చేసుకుంటాము. అట్లనే ఇది బై డిఫాల్ట్ వచ్చిన టోటల్ అన్నమాట. మనం ఇక్కడ టోటల్ అబ్స్ట్రాక్ట్ వేసిన టోటల్ అన్నమాట. ఐ మీన్ పివట్ టేబుల్‌లో వచ్చిన టోటల్స్ అన్నమాట. ఈ టోటల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? లేవా? కరెక్ట్‌గా ఉన్నాయా? లేవా? అని చూసుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ జీపీ వారీగా మనం డేటా చెక్ చేసుకుంటాం. ఇదండి లైవ్ ప్రాజెక్ట్. థాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.